బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. తమను ప్రత్యేక దేశంగా గుర్తించాలని భారత్ను కోరుతోంది. మరి మోదీ ఏం చేస్తారు? బంగ్లాదేశ్ సంక్షోభ సమయంలో ఇందిరాగాంధీలా తెగిస్తారా, లేక సైలెంట్గా ఉంటారా? అఖండ భారత్ కోసం దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోన్న నేపథ్యంలో బీజేపీ ఆలోచన ఏంటి? పాకిస్తాన్ డిస్ట్రక్షన్ మిషన్తో అఖండ భారత్ సాధ్యమేనా? బలూచ్ తిరుగుబాటు, పాకిస్తాన్ సైన్యంతో ఘర్షణలు, బలూచ్ వేర్పాటువాద ఉద్యమాలు పాకిస్తాన్కు పెద్ద సమస్యలుగా ఉన్నాయి. ఇదే సమయంలో పాకిస్తాన్ తన రక్షణ సంబంధాలను సౌదీ అరేబియా, టర్కీ వంటి దేశాలతో మరింత బలపరుచుకోవడానికి ప్రయత్నిస్తోంది. మరోవైపు ఇరాన్తో సౌదీ అరేబియా, టర్కీ సంబంధాలకు చరిత్రలో ఎన్నో విభేదాలు ఉన్నాయి. ఇందువల్ల పాకిస్తాన్ చుట్టూ ఉన్న ఈ భౌగోళిక రాజకీయ సమీకరణాలను కొంతమంది ఒక పెద్ద వ్యూహాత్మక గేమ్లా చూస్తూ ఉన్నారు. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, భారత్ కలిసి పాకిస్తాన్పై అధికారిక సైనిక కూటమి ఏర్పాటు చేశాయని చెప్పడానికి ప్రస్తుతం స్పష్టమైన ఆధారం లేదు. అయినా పాకిస్తాన్కు పశ్చిమ సరిహద్దుల్లో ఉన్న సమస్యలు పెరుగుతూ ఉన్నాయి అన్నది మాత్రం వాస్తవం. బలూచిస్తాన్ పాకిస్తాన్లో భౌగోళికంగా అతిపెద్ద ప్రావిన్స్. అక్కడ చాలా కాలంగా స్వతంత్ర స్వయం ప్రతిపత్తి ఉద్యమాలు ఉన్నాయి. బలూచ్ లిబరేషన్ ఆర్మీ వంటి సంస్థలు పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేస్తూ ఉన్నాయి. ఆగస్టు 11ను కొన్ని బలూచ్ జాతీయవాద సంస్థలు తమ ఇండిపెండెన్స్ డేగా ప్రకటించుకున్నాయి. ఇదంతా పాకిస్తాన్కు మరో పెద్ద భద్రతా సమస్య. ఇదే తరహాలో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో కూడా అసంతృప్తి నిరసనలు, ఆర్థిక సమస్యలపై ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ అక్కడ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. గిల్గిట్ బాల్టిస్టాన్ ప్రాంతంలో కూడా రాజకీయ, ఆర్థిక హక్కుల సమస్యలపై అసంతృప్తి ఉంది. అఖండ భారత్ను సాధించాలనుకునే భారత్కు ఇదో మంచి అవకాశం. పాకిస్తాన్ బయట నుంచి ఓడించడం కంటే అంతర్గతంగా ఉన్న సమస్యలను పరిగణిస్తే పాకిస్తాన్ స్వయంగా బలహీనపడుతుంది. అంటే ఒకవైపు భారత సరిహద్దు, మరోవైపు ఆఫ్ఘనిస్తాన్, మరోవైపు ఇరాన్, లోపల బలూచ్ సమస్య, పిఓకేలో అసంతృప్తి, గిల్గిట్ బాల్టిస్తాన్లో సమస్యలు, ఇలా పాకిస్తాన్ పై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరిగితే ఏం జరుగుతుంది? ఇదే ఇప్పుడు జరుగుతోన్న చర్చ. అఖండ భారత్ అనేది ఒక రాజకీయ, సాంస్కృతిక, చారిత్రక భావన. ప్రస్తుతం భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్తో పాటు గతంలో భారత ఉపఖండంలో భాగంగా ఉన్న అనేక ప్రాంతాలను ఒక విస్తృత సాంస్కృతిక భూభాగంగా చూడాలనే భావన ఇందులో ఉంది. ఇందులో పంజాబ్ ఉంది. సింధు వంటి ప్రాంతాల ప్రస్తావన తరచుగా వస్తూ ఉంటుంది. జనగణమనలో పంజాబ సింధు అనే పదాలు ఉండడం కూడా ఈ చర్చలో భాగం. సింధు నది నాగరికత కూడా ఈ చర్చలో ముఖ్యమైన చారిత్రక ప్రతీక. భారత ఉపఖండ చరిత్రలో సింధు నది, పంజాబ్, గాంధార, తక్షశిల వంటి ప్రాంతాలకు ఉన్న ప్రాధాన్యతను గుర్తు చేస్తూ అఖండ భారత్ డిమాండ్ పెరుగుతోంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, అఖండ భారత్ ఒక చారిత్రక, సాంస్కృతిక భావన. దాన్ని ప్రస్తుత భారత ప్రభుత్వ అధికారిక భౌగోళిక లక్ష్యంగా ఇప్పటి వరకు ప్రకటించలేదు. పాకిస్తాన్ బెలూచిస్తాన్ను కోల్పోతే, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో పరిస్థితులు మారితే, గిల్గిట్ బాల్టిస్తాన్లో అసంతృప్తి పెరిగితే, ఖైబర్ పఖ్తూన్వాలా ఉద్యమాలు బలపడితే అప్పుడు పాకిస్తాన్ భౌగోళికంగా చిన్నదవుతుంది. ఇదే పాకిస్తాన్ డిస్ట్రక్షన్ మిషన్ సిద్ధాంతం. పాకిస్తాన్లోని పఖ్తూన్ ప్రాంతాలు ఆఫ్ఘనిస్తాన్ వైపు వెళ్లే అవకాశం ఉందని కొందరు వాదిస్తారు. బలూచిస్తాన్ స్వతంత్రం ప్రకటించుకుంది. పిఓకే, గిల్గిట్ బాల్టిస్తాన్లో కూడా అసంతృప్తి ఉంది. ఇవన్నీ కలిస్తే పాకిస్తాన్ ఒక ట్రంకేటెడ్ నేషన్ గా మిగిలిపోతుందనే అంచనాలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత పంజాబ్, సింధ్ ప్రాంతాల భవిష్యత్తుపై కూడా ఊహాగానాలు మొదలవుతాయి. పాకిస్తాన్ పంజాబ్ భారత్ పంజాబ్లో కలవాలి. సింధ్ భారతదేశంలోని గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాలతో సాంస్కృతికంగా, చారిత్రకంగా అనుసంధానం అవ్వాలి. పిఓకే భారతదేశంలో కలవాలి. ఇలా అఖండ భారత్ రూపుదిద్దుకోవచ్చని ఈ సిద్ధాంతం చెబుతోంది. అయితే బలూచిస్తాన్లో ఉద్యమం ఉంది, పిఓకేలో అసంతృప్తి ఉంది, గిల్గిట్ బాల్టిస్తాన్లో సమస్యలున్నాయి, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తతలున్నాయి. ఇప్పుడు మోదీ దోవల్ వ్యూహం అనే అంశానికి వస్తే, భారత భద్రతా విధానంలో పాకిస్తాన్ను కేవలం సరిహద్దు యుద్ధం ద్వారా ఎదుర్కోవడం కాకుండా దౌత్యపరంగా, ఆర్థికంగా, అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచే ప్రయత్నాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ అంతర్జాతీయ మద్దతు కూడగట్టడం కూడా ఇందులో ఒక భాగం. ఇక ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ చర్చలో ప్రస్తావనకు వచ్చాయి. పాకిస్తాన్ ప్రజలను, పాకిస్తాన్ పాలనా వ్యవస్థను ఒకేలా చూడకూడదని, ప్రజలతో శత్రుత్వం లేదని చెప్పే భావన ఆ వ్యాఖ్యల్లో కనిపిస్తూ ఉంటుంది. భారత్ పాకిస్తాన్ల మధ్య, అంటే భారత్ పాకిస్తాన్ ప్రజల మధ్య సాంస్కృతిక సంబంధాలు పూర్తిగా తెగిపోలేదని కూడా ఈ వాదన చెబుతోంది. బాలీవుడ్ సినిమాలు, భారతీయ సంగీతం, భారతీయ వినోదం పాకిస్తాన్లో కూడా
ప్రజాదరణ పొందుతాయి. నేరుగా వాణిజ్య పరిమితులు ఉన్నప్పటికీ కొంతమంది భారతీయ ఉత్పత్తుల్ని ఇతర దేశాల ద్వారా కొనుగోలు చేస్తారనే విషయాన్ని కూడా ఈ వాదన ఉదాహరణగా చూపిస్తుంది. అంటే రాజకీయంగా రెండు దేశాలు దూరంగా ఉన్నా కూడా సాంస్కృతికంగా మాత్రం ఒక అనుబంధం ఇంకా ఉందని చెప్పే ప్రయత్నం ఇది. ఇక్కడే అఖండ భారత్ సిద్ధాంతం తన చివరి వాదనను ముందుకు తెస్తూ ఉంటుంది. పాకిస్తాన్ ప్రజలు శత్రువులు కాదు, పాకిస్తాన్ పాలిస్తోన్న వ్యవస్థే ఒక శత్రువు, ఒక సమస్య అని చెప్పేసి. అందుకే పాకిస్తాన్తో యుద్ధం చేయడం కంటే పాకిస్తాన్ను రాజకీయంగా, ఆర్థికంగా, దౌత్యపరంగా, వ్యూహాత్మకంగా బలహీనపరిచి అక్కడి అంతర్గత విభేదాలు పెరిగితే ఒక రోజు పాకిస్తాన్ ప్రస్తుత రూపంలో ఉండకపోవచ్చు. అప్పుడు పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాలు స్వతంత్రం కావచ్చు, కొన్ని ప్రాంతాలు ఆఫ్ఘనిస్తాన్తో కలవాలని కోరుకోవచ్చు, కొన్ని ప్రాంతాల్లో స్వయం ప్రతిపత్తి ఉద్యమాలు బలపడవచ్చు. పిఓకే విషయంలో భారత్ తన వాదనను ముందుకు తీసుకెళ్లొచ్చు. ఇలా జరిగితే 1947లో విభజించబడిన భూభాగం భవిష్యత్తులో మరోసారి రాజకీయంగా మారిపోయే అవకాశం ఉందని అఖండ భారత్ వాదకులు చెబుతూ ఉన్నారు. కానీ ఇది జరిగేది ఎప్పుడు? 2029లోనా, 2 సంవత్సరాల్లోనా? దానికి ఇప్పుడే సమాధానం చెప్పడం సాధ్యం కాదు. అదే జరిగితే చైనా పాకిస్తాన్కు మద్దతిస్తుందా? అమెరికా ఎలా స్పందిస్తుంది? ఇరాన్ ఏం చేస్తుంది? ఆఫ్ఘనిస్తాన్ భవిష్యత్ ఏంటి? సౌదీ అరేబియా, టర్కీ పాకిస్తాన్తో ఎలా వ్యవహరిస్తాయి? పాకిస్తాన్ సైన్యం ఎలా స్పందిస్తుంది? అణుబాంబును బయటకు తీస్తోందా? ఇవన్నీ నిర్ణయాత్మక అంశాలే. అందుకే మిషన్ పాకిస్తాన్ డిస్ట్రక్షన్ అనేది ఇప్పటి వరకు అధికారిక భారత ప్రభుత్వ ఆపరేషన్ పేరు కాదు. కానీ పాకిస్తాన్ వ్యూహాత్మకంగా ఒంటరి చేయడం, ఉగ్రవాదంపై ఒత్తిడి పెంచడం, సరిహద్దు భద్రతను కఠినతరం చేయడం, దౌత్యపరంగా పాకిస్తాన్పై ఒత్తిడి పెంచడం వంటి అంశాలు మాత్రం భారత విదేశాంగ భద్రతా విధానంలో చాలా ముఖ్యమైనవి. అఖండ భారత్ ఒక కల కావచ్చు, పాకిస్తాన్ డిస్ట్రక్షన్ ఒక వ్యూహం కావచ్చు. భారత ఉపఖండ రాజకీయ పటం ఒకసారి మారిపోయింది. 1947లో మారిపోయింది, 1971లో మరోసారి మారిపోయింది. భవిష్యత్తులో మళ్ళీ మారుతుందా? అదే ఇప్పుడు అసలు విషయం. పాకిస్తాన్ భవిష్యత్ ఏంటి? అఖండ భారత్ కేవలం ఒక కలగానే మిగిలిపోతుందా, లేక ఇండియన్ మ్యాప్ మరోసారి మారబోతుందా? కాలమే సమాధానం చెప్పాలి.